సో ట్రేడింగ్ సంబంధించి చాలా మంది ట్రేడర్స్ కి మెయిన్ హ్యాండిల్ చేయాల్సినటువంటి టఫెస్ట్ టాస్క్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ ద లాసెస్. ఓకే అంటే లాసుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే లాస్ వచ్చినప్పుడు మన సైకాలజీ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట అండి. ఖచ్చితంగా లాసుల నుంచి ఎలా బయటపడాలి, ఆ లాసులు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఎలాగా ఉంచుకోవాలనేది చాలా మందికి ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట అండి. సో అయితే ఎప్పుడైతే మీరు ప్రాపర్ గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వారో ఆటోమేటిక్ గా మీరు లాస్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఎప్పుడు రాదనమాట అండి. ఎందుకంటే యు ఆర్ ఇన్ కంట్రోల్, రైట్? సో ఎందుకంటే లాస్ ఎంత అవ్వాలో మీకు తెలుసండి. మనీ మేనేజ్మెంట్ ప్రకారం ఓన్లీ ఒక ట్రేడ్లో ఎంత డిప్లాయ్ చేయాలో మీరు ముందే ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనమాట అండి. అయితే ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మీరు ఎప్పుడైతే మీ రూల్స్ డీవియేట్ అయ్యారో బిగ్ లాస్, రైట్, ఎప్పుడైతే పెద్ద లాస్ వచ్చిందో అప్పుడు డెఫినెట్ గా మీరు వర్రీ అవుతారన్నమాట అండి. బట్ అది కూడా నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను. అంటిల్ అన్లెస్ అంటే మీరు దాని నుంచి ఏదైనా నేర్చుకుంటా ఉంటే, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, మీ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకుంటా ఉంటే అది లాస్ కింద అవదన్నమాట. అది ఒక లెర్నింగ్ కింద అవుతుంది ఖచ్చితంగా. బట్ కానీ మీరు నేర్చుకోకుండా ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ బిన్ డూయింగ్, మీరు ఏదైతే చేస్తారో అదే పని రిపీట్ గా చేస్తుంటే మాత్రం దట్ ఈజ్ రైట్, అది క్షమించరాని నేరం అనమాట అండి.